అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి. అండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవి వచ్చేసి బ్రహ్మకమలాలండి. ప్రజెంట్ సీజన్ వర్షం పడ్డప్పుడు ఇవి ఎక్కువగా పూస్తాయి. సో చూడండి ఎన్ని బ్రహ్మకమలాలు పూసాయో. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి. ఒకే రోజు చాలా కమలాలు పూసాయి. ఈ ఫ్లవర్స్ని చూసి అయితే వీడియో మీకు కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా నేనైతే వీడియో తీశాను. అండ్ బ్రహ్మకమలాలకి చాలా ప్రత్యేకత ఉందండి. సో ఇంటి ముందే కుండీలలో ఇంత బాగా పెంచారు. అండ్ బ్రహ్మకమలాల పువ్వులను కూడా పూజిస్తారండి. సో ఈ మొక్కను కూడా పూజిస్తారు. సో అంత పవిత్రమైన మొక్క ఇది. హిమాలయాల్లో మాత్రమే పెరిగే మొక్క. దాన్ని తీసుకొచ్చి అంటే చల్లగా ఉన్నప్పుడు ఇవైతే ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. సో దాన్ని ఇక్కడ మనం కూడా పెంచుకొని చూడగలుగుతున్నామంటే అది గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చండి. ఇది ఫ్లవర్స్ చాలా మంచిగా స్మెల్ వస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో. ఇవి కేవలం ఒక్క అంటే ఒక్క ఆకుతోని మాత్రమే పెరుగుతాయండి. ఈ కంప్లీట్ మొక్క వచ్చేసి సో ఒక్క ఆకును పెడితే అది మొక్కగా అవుతుంది. చూడండి గ్రిల్ బయట కూడా పూసింది. సో చాలా ఫ్లవర్స్ అయితే పూసాయండి. అసలు కన్నుల పండగగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఇళ్ళల్లో పూస్తున్నాయి. బట్ ఇవైతే ఒకేసారి చాలా పూసాయి కదా. దట్టు కుండీలలో అండి. ఇంటి ముందు పెంచారు. నేలపైన కాకుండా కుండీలలో ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందంటే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ అన్ని పువ్వులు కూడా ఒకేసారి పూయడం. ఇవి ఆకులకే మొగ్గలు వస్తాయండి. ఆ మొగ్గలు పువ్వులాగా అయితే ఇక్కడ చూడండి ఆకుకే ఆ పువ్వు పూసింది. సో మంచి కాడ అయితే దిట్టంగా ఉంటుంది. ఆ ఆకులు కూడా మందంగా ఉంటాయి. ఆకును భూమి మీద పాతినట్లయితే ఆకులకు వేర్లు వస్తాయి. అది ఒక మొక్కగా అయిపోతుంది. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటాయండి. ఇవి నైట్ టైం మాత్రమే పూస్తాయి. మళ్ళీ మార్నింగ్ అయిందంటే డే టైంలో మూసుకుంటాయండి. సో అంటే ఇవి నైట్ మాత్రమే విచ్చుకుంటాయి అన్నమాట. వర్షం ఉంది కాబట్టి వీళ్ళకి 9-9:30 ఆ టైంలోనే పూసాయి. వర్షం లేకపోతే ఆల్మోస్ట్ 11 నుంచి 12 మధ్యలో అయితే పూస్తాయండి. మంచి కలర్ఫుల్గా సూపర్ స్మెల్ అయితే ఒక రకమైన పర్ఫ్యూమ్తో వస్తుందండి స్మెల్. అలాగే బ్రహ్మకమల మొక్క ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను. అంటే ఆకుతో ఏ విధంగా మొక్కను పెంచుకోవాలనేది నేను ఒక వీడియోలో అయితే చేసి చూపిస్తానండి. అలాగే ఈ మొక్కను ఎంత హైట్ పెరిగితే అంత హైట్ పెరగనివ్వాలండి. దాన్ని ప్రూనింగ్ చేయకూడదు, అంటే కట్ చేయకూడదు. కట్ చేస్తే ఫ్లవరింగ్ అనేది రాదు. సో దానికి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఇక్కడ చూపించినట్లుగా వాళ్ళు అక్కడ స్టిక్స్ పెట్టి సపోర్ట్ ఇచ్చారు కదా. సో మనం సపోర్ట్ ఇస్తూ దాన్ని కొంచెం గ్రో అవ్వనిస్తే అది మంచి ఫ్లవర్స్ అయితే ఇస్తుందండి. చూడండి మంచి బ్లూమింగ్ అయితే. ఈ ప్లాంట్ కొంచెం 12 ఇంచెస్ నుంచి 14 ఇంచెస్ ఉన్న పాట్లో పెట్టినా వచ్చేస్తుంది. మరీ పెద్ద పాట్స్ కూడా ఏం అవసరం లేదు. అలాగే వీటికి వచ్చేసి ఎరువులు అంటే మామూలుగా వర్మి కంపోస్ట్, అలాగే బనానా లిక్విడ్ అండి. అంటే బనానా డ్రై చేసి సోక్ చేసిన దాని లిక్విడ్ పెడితే కూడా మంచి ఫ్లవరింగ్ బ్లూమింగ్ అనేది ఉంటుందండి. అలాగే బనానాస్ని గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని కూడా కొంచెం మట్టి తవ్వి ప్లాంట్ మొదట్లో కొంచెం మట్టి తవ్వి అందులో వేసేసి మళ్ళీ మట్టితో క్లోజ్ చేసేసేయాలి. అది కూడా మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. వర్మి కంపోస్ట్ అట్లాంటివి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. 15 డేస్కి 20 డేస్కి ఒకసారి. అలాగే ఈ బనానా లిక్విడ్ కూడా 10 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. అండ్ మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. అండ్ మిగిలిన మొక్కలకి ప్రూనింగ్ చేస్తే బాగా ఫ్లవర్స్ వస్తాయి. బట్ ఈ బ్రహ్మకమలంకి మాత్రం ప్రూనింగ్ ఎక్కువగా చేయకూడదు. సో మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. ప్రూనింగ్ చేస్తే ఫ్లవరింగ్ లేట్గా ఉంటుంది అండ్ తొందరగా కూడా గ్రోత్ ఉండదన్నమాట. సో మంచిగా ఇంటి ముందే కుండీలలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా మంచిగా పెంచుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అండ్ ఈ మొగ్గ చూడండి, ఇది అంటే బలం సరిపోక అది పడిపోయిన మొగ్గలండి. అంటే మొక్క కొంచెం వీక్గా ఉంటే కొన్ని రాలిపోతాయి కదా జనరల్గా ఏ మొక్కకైనా. సో అలా రాలిపోయిన మొక్క అన్నమాట ఆ మొగ్గ. సో మొగ్గలు కూడా మంచి క్యూట్గా అందంగా ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయి మొగ్గలు. అండ్ అలాగే ఇవి ఆకుకు ఒక పువ్వు పూయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది.
ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో పెంచుకోండి. అలాగే ఇది మంచి అఖండ ఐశ్వర్యాలను ఇస్తుందంట ఈ మొక్క, డివైన్ మొక్క కాబట్టి. సో సెంటిమెంట్గా కూడా ఇది మంచి మొక్క కాబట్టి పెంచుకోండి. అలాగే మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మొక్కలు షేర్ చేసుకోండి. సో దట్ ఇంకా కొంచెం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రీనరీ పెంచుకున్న వాళ్ళం అవుతాం కదా. సో మీ దగ్గర ఉన్న మొక్కలు మీ నైబర్స్కి, అలాగే మీ నైబర్స్ దగ్గర ఉన్న మొక్కలు మీరు షేర్ చేసుకుంటే మ్యూచువల్ షేరింగ్ వల్ల అంటే మనం ప్రతిదీ బయట కొనుక్కొచ్చుకోవడం కూడా వేస్ట్ కదా. కొత్త రకం మొక్కలైతే నర్సరీ నుంచి తెచ్చుకుంటే బెటర్. సో ఉన్న మొక్కలైతే మీరు అంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు షేర్ చేసుకుంటే బెటర్ అండి. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోనైతే మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, సీ ఇన్ నెక్స్ట్ వీడియో.